నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకానిపై ఓ మైనింగ్ కేసు వ్యవహారంలో పోలీసులు నోటీసులు జారీ చేశారు. పొదలకూరు ఎస్ఐ హనీఫ్ ఆధ్వర్యంలో కాకాని నివాసానికి వచ్చిన పోలీసుల బృందం కాకాని నివాసానికి నోటీసులు అంటించారు. కాకాని ఇంట్లో లేకపోవడంతో నోటీసుల కాపీని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి కాకాని నివాసానికి అంటించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గత 3 రోజుల క్రితం ఈ కేసు వ్యవహారంలో మాజీ మంత్రి కాకాని అరెస్టు చేస్తారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. రాత్రంతా వైసీపీ నాయకులు కార్యకర్తలు కాకాని నివాసానికి చేరుకుని జాగారం చేశారు. మాజీ మంత్రి కాకానిపై కేసు వ్యవహారాన్ని పరిశీలిస్తూ పొదలకూరు మండలం వరదాపురం రుస్తుం మైనింగ్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ గతంలో వైసీపీ అధికారంలో ఉండగా ప్రస్తుతం సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో దానిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి న్యాయస్థానంలో సైతం ఆశ్రయించారు. తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పాత కేసును పొదలకూరు పోలీసులు తెరపైకి గత ప్రభుత్వ హయాంలో రుస్తుం మైనింగ్ అక్రమాల ఆరోపణపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అక్రమ మైనింగ్కి పాల్పడ్డారంటూ ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేశారు. మరో 3 హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. తాజాగా కాకానికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. రుస్తుం మైనింగ్ కేసులో అక్రమాలకు పాల్పడ్డారంటూ కాకానిపై కుట్రకోణం, ధ్వంసం చేయటం, బెదిరించడం, అక్రమంగా ప్రవేశించడం, దొంగతనం చేసినట్లుగా సెక్షన్ 120, 447, 427, 379, 390, 506, 109, 34 RW కింద ఐపీసీ సెక్షన్లతో మెమో దాఖలు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో A1గా పేర్నెట్టి శ్యాంప్రసాద్, A2గా వాకాటి శివారెడ్డి, A3గా వాకాటి శ్రీనివాసరెడ్డి, A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్లు చేర్చారు. ఇక A5గా గుంటమడుగు కృష్ణంరాజు, A6గా వేమిరెడ్డి అరవింద్ కుమార్ రెడ్డి, A7గా కరుణాకర్ రెడ్డి, A8గా కొండా శివారెడ్డి, A9గా కుందేటి హనుమంతరావు, A10గా మూలబంటి శేఖర్ బాబులను చేర్చారు పోలీసులు. అయితే A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరును చేర్చారు. తాజాగా పొదలకూరు పోలీసులు కాకాని నివాసానికి వెళ్లి నోటీసులు అంటించిన నేపథ్యంలో ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి రూరల్ డీఎస్పీ కార్యాలయానికి చేరుకుంటారా లేదా ముందస్తు బెయిల్ పొందే అవకాశం ఉందా అన్న చర్చ జోరుగా సాగుతుంది. ఈరోజు రంజాన్ పండుగ నేపథ్యంలో అటు కోర్టుతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండడంతో కేసులో A4 నిందితుడిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు ఉదయం డీఎస్పీ కార్యాలయంలో జరిగే విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనంటూ పలువురు భావిస్తున్నారు. హాజరు కాకుంటే పోలీసుల బృందం రంగంలోకి దిగి అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. రాజేంద్ర, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే ఉన్నట్టు కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఈ మైనింగ్ వ్యవహారం కేసు ఉచ్చుబిగిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఆయన మంత్రిగా ఉన్న హయాంలో పొదలకూరు మండలం వరదాపురం దగ్గర రుస్తుం మైనింగ్ లో అక్రమంగా దాదాపు 250 కోట్ల విలువ చేసే మైనింగ్ ను తరలించారంటూ అప్పుడు ఆరోపణలు వెలువెత్తాయి. ఆ ఆరోపణలపైన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అప్పట్లో కేసు కూడా ఫైల్ చేశారు. దీనిపైన అప్పటి నుంచి కూడా విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో దాదాపుగా మొదట 3 పైన రుస్తుం మైనింగ్ వ్యవహారంపై 3 పైన కేసు నమోదు చేసిన పొదలకూరు పోలీసులు మరికొందరి పేర్లు అంటూ చెప్పి తర్వాత 9 మందిని ఇందులో ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. వాటిలో 3 హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఇక మిగిలినటువంటి వాళ్ళలో A4గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి స్క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేస్తున్నారు. బహుశా రేపు అది లంచ్ మోషన్ సమయంలో అది విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే నిన్న రాత్రి పొదలకూరుకు సంబంధించినటువంటి పోలీసులు ఆయనకి నోటీస్ తీసుకొని ఆయన ఇంటికి వచ్చారు. ఆయన లేరు, ఫోన్ లో కూడా అందుబాటులో లేకపోవడంతో నోటీస్ కాపీని ఆయన ఇంటికి అతికించి ఇవాళ 11 గంటలకి రూరల్ డిఎస్పీ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావాలని కూడా చెప్పారు. అయితే ఆయన రేపు లంచ్ మోషన్ లో క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నందువల్ల బహుశా ఆయన అందుబాటు కాకపోవచ్చు, లేదా వాళ్ళ న్యాయ నిపుణులు ఎవరైనా కానీ అక్కడికి అటెండ్ అయ్యేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజేంద్ర.
రైట్, థ్యాంక్ యూ నరసింహులు.